ఎప్పుడైనా సరే మంచి ఎప్పటికైనా గెలిచిద్ది, మంచికే మద్దతు తెలుపుతామనే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. కొన్ని సందర్భాల్లో మంచికి గాని వ్యతిరేకత మొదలయ్యిద్ది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొన్నటిదాకా కొంచెం వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు ఇచ్చారు, సోమరిపోతులు చేశారు అనే విధంగా కొంచెం అంటే లైట్‌గా కొంచెం వ్యతిరేకత ఉంది. కానీ ఏదైతే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో ఈసారి కానీ 2024లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారని నిన్న ఏదైతే ఆత్మకథ సర్వే కానీ సంచలనమే చెప్పింది. ఈసారి 2024లో కానీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని నిన్న సర్వే కానీ తేల్చి చెప్పింది. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్స్ కౌంటర్ల దగ్గర పోలింగ్ బూతుల దగ్గర చూస్తుంటే బారులు తీరి ఎక్కడ చూసినా బారులు తీరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనే విధంగా పూర్తి స్థాయిలో ఓటును వినియోగించుకునే విధంగా బారులు తీరారనే చెప్పుకోవచ్చు. కానీ ఒక పక్క సర్వేలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అని చెప్తుంది. అదేవిధంగా సినీ లిస్టులో ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ఈ టీడీపీ జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ప్రచారం చేశారు. కానీ మనస్ఫూర్తిగా అంటే వ్యక్తిగతంగా బయటికి రాలేకపోయినా సరే ఎక్కువ శాతం మద్దతు తెలిపే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే సినీట్లో చాలామంది ఉన్నారు. నిన్నగాక చూడండి, అల్లు అర్జున్ కానీ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపి వైసీపీ పార్టీని గెలిపించండి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం అని అల్లు అర్జున్ కానీ ప్రచారం చేశారు. అదేవిధంగా ఆ తరుణంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వైసీపీ పార్టీనే బడుగు బలహీనకు అండగా ఉంటుంది, ఈ 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని ఎన్టీఆర్ గారిని కానీ ప్రకటించారు. తర్వాత మహేష్ బాబు గారు ఫ్యాన్స్ చూడండి, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఆల్మోస్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగానే ఉంటారనే చెప్పుకోవచ్చు. గతంలో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చాలామంది ప్రకటించారు. మొన్న తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కానీ అభిమానిగా పవన్ కళ్యాణ్ కానీ అభిమానిస్తాం, కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వేస్తాము, ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వేసి మా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే నాయకుడు ఆయనకే ఉంటాం. హీరో పరంగా, సినిమా పరంగా అయితే మేము పవన్ కళ్యాణ్ కానీ హీరోగా అభిమానిస్తాం, కానీ ఎలక్షన్స్లో పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు తెలుపుతామని 100% చెప్పారు. కానీ ఏదైతే న్యాయానికి అండగా నిలిపేవాళ్ళు బయటికి రాకపోవచ్చు, కానీ అంతరంగంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సినీ ఇంట్లో చాలా అంటే చాలా గట్టి బిర్రుందనే చెప్పుకోవచ్చు.